అధికారులుగా ప్రభుత్వం ఏలువారుగా వారు ఉండి, యోసేపు వారందరిపైన అధికారిగా ఉండి దాన్ని పోగొట్టుకున్నారు. దేని వల్ల పోగొట్టుకున్నారు? దేవుని వలన పోగొట్టుకున్నారు. ఆ దేశపు రాజు యొక్క అధికారముల నుంచి వారికి ఆ రాజుకు కోపం పుట్టించారంట. దేవునికే కోపం పుట్టించిన వాళ్ళు రాజుకు కూడా కోపం పుట్టిస్తారు కదా. ఎందుకని? మనం మచ్చుకు నేర్చుకున్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజలు హెబ్రోనైన ఒకడిని మరి ఒకడు ఐగుప్తుడి ఒకడు వారి మీద పడి కొట్టుచుండగా మోషే వెళ్ళి వారి యొద్దకు వెళ్ళి వారిని విడిపించి వారిని అతన్ని కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టి తన సహోదరుడికి విమోచన కలుగజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అలాగనే వారిలో ఏమొచ్చిందంటే అతిశయం వచ్చింది. ఏమని చెబుతున్నారంటే 70 మందిగా వారు ఐగుప్తులోనికి ప్రవేశించి ఆకాశ నక్షత్రములు వలె వారు విస్తరించినందున వారిలో ఏమొచ్చిందట? గర్వం. ఆ గర్వం వచ్చినప్పుడు దేవునికి కోపం పుట్టించారు. వారు కూడా రాజుకు కోపం పుట్టించి వారు విస్తరించినది కాక ఆ దేశం పైన అధికారాలను చేస్తూ పెత్తనాలు చేస్తూ వారి మీద అధికారాన్ని విజృంభిస్తూ ఉండగా ఆ రాజు ఒకటి గమనించి వీరు మన దేశం బ్రతకడానికి వచ్చి మన మీద తిరగబడుతున్నారే అని చెప్పి ఏ విధంగా చేతులను వారిని మరలా దాస్యం కింద పంపించవాలని వారిని మరలా వారిని కూలీలుగా పెట్టి ఇటుకలు చేస్తూ గడ్డి కోసుకుంటూ అడుసులు తొక్కుతూ చూడండి అచ్చులు వేస్తూ తర్వాత ఇటుకలు కాలుస్తూ మరి వాటిని అమ్ముతూ కొనుతూ వెట్టి చాకరీ చేస్తూ బ్రతికే పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు వారిని విడిపించి ఆ శ్రమాంతుల నుంచి వారిని బాధల నుంచి వారిని విడిపించి వారు పడుతున్న కన్నీటిని ఆకాశం నుంచి చూచి ఆయన దిగివచ్చి మోషేతో మాట్లాడి ప్రజల నుండి ప్రత్యక్షమై నా ప్రజలను విడిపించాలని విడిపించి అటు తరువాత వచ్చిన తరువాత వారు ఏం చేసుకున్నట్టు దేవుని పైన వారు తిరగబడ్డారట. ఐగుప్తు నుంచి విడిపించిన తరువాత కూడా దేవునితో సలిగారట. దేవుని మీద చెప్పుచున్న మాట వారు వినలేకున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినకపోవటం ఏంటంటే దేవుని మాట వింటే తల్లిదండ్రుల మాట పిల్లలంటే లేదా ఎంత బాధగా ఉంటుంది. అంటే దేవుని మాట వినకపోతే దేవుని మాట మనం ఆలకించే వారంగా మనం ఉండాలి. ఇంకా కింద చదవండి. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించారట. పరీక్షించడం అంటే ఏంటి? పరీక్షించడం అంటే ఏంటి? మీ పితరులు నన్ను పరీక్షించారట. అసలు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. మీ పితరులు నన్ను ఏం చేశారట? పరీక్షించి శోధించారట. కావున నేను ఆ తరము వారి వలన విసిగి మీరు ఎల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలు తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకోవాలి. ఏం చదవాలో బాగా తెలుసు కదండి. ఏం చదివితే పాస్ అవుతామో బాగా తెలుసు. ఏ ఉద్యోగం చేయాలో బాగా పెట్టుకోవాలో బాగా తెలుసు. ఎట్లా డబ్బులు సంపాదించాలో బాగా తెలుసు. ఇల్లు ఎలా కట్టాలో బాగా తెలుసు. వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలుసు. ఇంతే తెలివితేటలతో సంపాదించుకోవాలి బాగా తెలుసు. కానీ దేవుని మార్గములు వారు నడిచిన వారు కారట. దేవుని మార్గములు నడిచిన వారు కాదట. ఏం జరుగుతుంది నడవకపోతే దేవుని మార్గంలో చూద్దాం అని దేవుని శోధించారట. ఏం జరుగుతుంది చూస్తే ఏం జరుగుతుంది? దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద నీకు ఏం జరగదు, హ్యాపీగా సాఫీగా సాగిపోతుంటారు. కానీ చివరి దినాన రేపొద్దున ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట ఆ ధవళ సింహాసనము తీర్పు ఎదుట నిలబడినప్పుడు నీ నోటి నుంచి ఎటువంటి సమాధానము రాదు. నువ్వెంత గొప్ప వ్యక్తి కావచ్చు, దేవుని యొద్ద నుంచి నీకు సమాధానం రాదు. ఇంకా కిందవండి. గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు ఎవరు? నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని ఏం చేశాడు? కోపముతో ప్రమాణం చేశాడు. ప్రమాణం ఏంటి? దేవుని మాట వినకపోవడం వలన, దేవుని మాట ధిక్కరించడం వలన, దేవుని మాటకు విరోధంగా నిలిచడం వలన,
దేవుని పరీక్షించడం వలన, దేవుని శోధించడం వలన, దేవునికి కోపం పుట్టించడం వలన ఏమవుతారట? ఒక ప్రమాణం చెప్తే, మీరు ఎన్నడూ ఇంక కానానులోనికి ప్రవేశింపరు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ ప్రకారం సంపాదించుకుంటూ, కట్టుకుంటూ ఉంటాం, సౌఖ్యంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, తింటూ ఉంటాం, శుభ్రంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మన జీవితకాలంతో కూడా అలాగే సాగిపోతుంటది. కానీ అటు తరువాత పర్యవసానాలు అనేక భయంకరంగా ఉంటాయి. కళ్ళకు ఎవరు చూడరు. కళ్ళతో మన జీవితం మనం గతించిన తర్వాత ఎవరు చూడరు. ఏం జరిగిందో వారికి తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. కింద చదవండి. సహోదరులారా, ఏదంట? జీవము గల సహోదరులారా, అయ్యలారా, అమ్మలారా, చల్లులారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, పెద్దలారా, వృద్ధులారా, జీవము కలిగిన దేవునిలో నుంచి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు ఆయన శబ్దమును వినినెడలా కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను ఏం చేయకూడదంట? కఠినం. మోడుమారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మనకు ఆశీర్వాదం. దేవుని కృపలో మనం ఒదిగి బ్రతకాలి. దేవుని శోధించినట్లుగా, ఆ పితరులను శోధించినట్లుగా మీ పితరులు సహోదరి ఉపమానమంతా పరిస్థితులు పౌలు ఎందుకు ఎత్తి రాస్తున్నాడంటే, అయ్యారా మన పితరులైన ఇశ్రాయేలులు దేవుడిని అలాగనే శోధించారు, దేవునితో నడిచారు. పగలు మేఘ స్తంభమై నిలిచినప్పుడు దానిలో నివాసం ఉన్నారు, రాత్రిపూట అగ్ని స్తంభం అయినప్పుడు దానిలోని కాచుకొని ఉన్నారు. వారికి క్షేమము కలిగింది, భద్రత కలిగింది, ఆహారం వచ్చింది, పోషించబడ్డారు, సౌఖ్యంగా అన్ని బాగానే ఉంటేనేమో దేవుని స్తుతించారు. ఏదైనా కష్టం కలిగినప్పుడు ఏం చేశారట? వాళ్ళని దేవుని దూషించారట. చదవండి ఆ మాటలు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 1 నుంచి. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొనిదవో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గము అంతటిని జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఎలా చేశాడంట? దేవుడంట శోధించాడంట. శోధించేది అపవాది, కానీ మనల్ని పరిశోధించేది
దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలంట నలగగొట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడట. ఆ నలగగొట్టినప్పుడు వారిలో నుండి వారు లోబడ్డారా, దేవుని మీద తిరగబడ్డారా, పరిశీలన చేస్తున్నారు. ఆ చదువు మాట, ఆహారం వలనే కాక, ఏంటి మాట? ఆహారం వలనే కాక యెహోవా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసెను. నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఆ ప్రయాణంలో నడిచి వస్తున్నారంట కాల్బలంతో. వారికి కావలసినవన్నీ కూడా తీసుకుని భుజాన పెట్టుకుని, నెత్తి మీద పెట్టుకుని, కావళ్ళు కట్టుకొని, గాడిదల మీదనో చూడండి గుర్రాల మీదనో ఒంటెల మీదనో ఎక్కించుకొని వాటిని తీసుకుని మోయించు వారి సంతానమును, పితరులను, వృద్ధులను, యవనులను, పిల్లలను, పసిబిడ్డలను జోలు కట్టుకుని తీసుకొని వస్తూ ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడంట దేవుడు వారి పితరులు దేవుడు అంట కదా, నా ఆజ్ఞలను పాటిస్తావో సడుగుతావో దేవుడు పరిశీలన చేస్తున్నాడంట. నిన్ను ఆయన అడుగుతుంది చదవబడిన మాటలో, నిన్ను అణచి. జాగ్రత్తగా వినండి. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును కనానును ప్రవేశించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంట? అణచి. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆశీర్వదించి, హెచ్చించి, దీవించి, ఏంటి ఉన్నత స్థితికి పెంచి, ఇది ప్రజలు కోరుకుంటుంది. కానీ దేవుడి ఉద్దేశం ఏమిటంట చెప్పాలండి? దేవుడి ఉద్దేశం ఏంటి? ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారిని అణచి నలగగొట్టి, చూడండి 4 రోజుల్లో ప్రవేశించి కానానులోనికి ఎన్ని రోజులు 40 సంవత్సరాలు ప్రవేశించినట్టుగా వారు అనేకమైన శ్రమలను, ఎందుకని వారు లోబడరు కనుక అన్ని శ్రమలను వారికి ఉంచాడు దేవుడు. వారు దేవుని మాట లక్ష్యం. ఆ రాస్తున్న మాట ఏంటి? దేవుని శోధిస్తున్నారంట, దేవునికి వ్యతిరేకిస్తున్నారంట, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారంట, దేవుడిని పరిశీలిస్తున్నారంట, దేవుణ్ణి సడుగుతున్నారంట, గొడుగుతున్నారంట, దూషిస్తున్నారంట. అందుకనే వారు 40 సంవత్సరంలో అరణ్యంలో వారిని నలగగొట్టడం దేవుడికి ఇష్టమాయను. అన్ని బాగుంటే దేవా నీకు స్తోత్రం, నా గాత్రం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి పరిశుద్ధుడైన పౌలు రాస్తున్న మాటలు అంతరాత అలాగ వాడు సరిగినట్టుగా మీరు సనకూడదయ్యా. ఈ సేవలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని చెప్పేసి బాధలు పడబకండి. ఒక చోట దేవుని యొక్క పరిచర్యలో ఒక దైవ సేవకుడు తన భార్య, తన మరదలు, తన బిడ్డలు అందరూ కూడా ఇంట్లో ఉన్నారు. సేవలో కొత్తగా ప్రాంతానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు గురించి చెబుతా ఉంటే మాకు తెలుసయ్యా, మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అన్నారంట. మరి తెలిసినా మీ బ్రతుకుల్లో మార్పు లేదు, మీ స్వభావాల్లో మార్పు లేదు, మీ మాట తీరు మారలేదు. అలా కాదు, దేవుడు ఇలా చెప్తున్నాడు, మనం ఇలా ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుతాము, మేము ఇలా ఉన్నామంటే దేవుని ఆశీర్వాదమే కదా అని వారు ఆయనతో చెప్పారట. సత్యమైన మాట చెప్పినప్పుడు దేవుని మాటకు లోబడరు. అయితే ఆ సేవలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడట. ఒక దినాన ఆ ఆదివారం ఆరాధనకి ఎవరు రాలేదట. సంఘ కాపరి దేవుడు పరిచర్య మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు మనం వండే వంటలో, తినే తిండిలో మొత్తం కూడా దేవునికి దశమ భాగము దేవునికి ఇవ్వాలి. ఎందుకని? దేవుని సేవ కొరకు ఏ వ్యాపారమును, ఏ ఉద్యోగమును, ఏ పొలమును, ఏ వ్యవసాయమును ఈ సేవకుడు చేయకూడదు. సమర్పించుకుని వచ్చిన తర్వాత ఇంట్లో ఆదివారం ఆరాధనప్పుడు ఎవరు రాలేదంటే ఏమి ఇవ్వలేదంట. అయితే వారికి ఉన్నదానిలో ఏమి ఉన్నదాన్ని గంజి పోసుకొని బ్రతికిన తర్వాత సోమవారం అయిపోయింది, ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, ఏమి లేదు, మంగళవారం అయిపోయింది, ఏమి లేదు, తినడానికి లేదు. పిల్లలు ఏడుస్తున్నారంట. ప్రైజ్ లార్డ్. పిల్లలు బాధపడుతున్నారంట.